42 ఎంత లెక్కొచ్చింది? సరే అది తప్పులు తడకనా? లేకపోతే నిజంగానే కరెక్ట్ లెక్క? ఇవన్నీ గూడా రకరకాల చర్చలు జరిగాయి. ఎట్ లాస్ట్ వాళ్ళైతే ఆమోదించారు. దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం డెసిషన్ తీసుకుంటది? రాష్ట్రపతి గారు దాన్ని ఆమోదిస్తారా లేదా? ఇదంతా ఒక చర్చ అయితే ఈ లోపల లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో 42% రిజర్వేషన్ అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తున్న విషయం కాబట్టి సరే మిగిలిన పార్టీలు గూడా వాటిని ఇస్తాయా లేదా? ఇదంతా కూడా రకరకాల చర్చ జరుగుతుంది. ఇక్కడ అసలు బీజేపీ స్టాండ్ ఏంటి? మొదటి నుంచి కూడా బీసీని ముఖ్యమంత్రిని చేస్తా అంటున్న బీజేపీ రిజర్వేషన్ల విషయంలో స్టాండ్ ఏంటి అనేది? ఇప్పటికే అయినా కూడా బీసీలకి 42% రిజర్వేషన్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తా ఉంటుందో డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ కూడా యాక్సెప్ట్ చేస్తుంది, సపోర్ట్ కూడా చేసింది. అయితే బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అసెంబ్లీలో దానికి అందరూ కలిసి మా ఎమ్మెల్యేలంతా కూడా భారతీయ జనతా పార్టీ డెఫినెట్ గా ఎస్ చేయాలి, వాళ్ళకి ఇవ్వాలి 42% అని చెప్పేసి. కానీ కాంగ్రెస్ పార్టీ చేసేది ఎంత ఏంటంటే స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం, సొంత ప్రయోజనాల కోసం, ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసం, బీసీలు మా వెనకాల ఉంటేనే రేపొద్దున మేము లోకల్ బాడీ ఎలక్షన్స్ గెలుస్తామన్న ఆలోచనతో ఇవన్నీ కూడా దీనికంటే ముందుగా 2023 ఎన్నికల్లో కామారెడ్డిలో డిక్లరేషన్ పెట్టిన 66 సంవత్సరాలుగా వీళ్ళు పరిపాలన ఉన్న కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 2014 వరకు యూపీఏ 1 యూపీఏ 2లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా బీసీల గురించి మాట్లాడలేదే, బీసీలు గుర్తుకు రాలేదే వీళ్ళకి. మరి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు అందరు ఉన్నారు కదా ఆ టైంలో. ఎందుకు ఆ టైంలో బీసీల గురించి పట్టించుకోలేదు? ఎందుకు అంటే గత 10 సంవత్సరాలుగా ఏ ఎలక్షన్లో పోటీ చేసినా కూడా, ఏ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది కాబట్టి ఒక నినాదాన్ని పెట్టుకోవాలి. ఆ నినాదం ఎట్లా వచ్చింది? మళ్ళీ అది 2023 ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు, హైదరాబాద్కి వచ్చినప్పుడు ఆ టైంలో భారతీయ జనతా పార్టీ గెలిస్తే, భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే బీసీని ముఖ్యమంత్రి చేసే పార్టీ ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ అని చెప్పి వెళ్ళారు. దాన్ని పట్టుకొని పార్లమెంట్ ఎన్నికల ముందల ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోతో పాటుగా మిగతా రాష్ట్రాల్లో కూడా రాహుల్ గాంధీ గారు అదే స్టేట్మెంటు తీసుకుపోయి మమ్మల్ని గెలిపించండి, భారతదేశం అంతా బీసీల కులగన చేస్తామని చెప్పి అది తీసుకొచ్చారు. అది మా పాలసీ, అది మా పాలసీని వాళ్ళు కాపీ కొట్టారు. సో అలాంటిది పార్లమెంట్ ఎన్నికల్లో కామారెడ్డి డిక్లరేషన్లో బీసీ డిక్లరేషన్ వచ్చింది. సరే బీసీలంతా కొంత ఓట్లు వేసారు, గెలిపించారు. ఇప్పుడు దాన్ని నిలబెట్టుకోవాలి. ఇప్పుడు 18 నెలలు అయింది. 18 నెలల కాలంలో ఈ బీసీల గురించి మళ్ళీ ఇప్పుడు గుర్తు వచ్చింది ఏంటంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ వాళ్ళకి తెలుసు, క్లారిటీ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు నిబంధన ఉంది, 50% క్యాప్ ఉంది, దీనికంటే ఎక్కువ చేయలేమని తెలుసు వాళ్ళకి. కానీ అడావిడిగా బీసీలని ఎంతమంది ఉన్నారు ఆ సర్వే చేయించి, ఆ సర్వే తప్పులు తడకని చెప్పి మేధావులు అందరు కూడా కలిసి మళ్ళీ చెప్పిన తర్వాత మళ్ళీ బీసీ ఇంకొకసారి రీసర్వే చేయించి దాంట్లో ఇంతమంది ఉన్నారని చెప్పి, అంతకుముందు బీసీ కమిషన్ ద్వారా చేశారు, తర్వాత బీసీ డెడికేటెడ్ కమిషన్ వేశారు, ఎందుకంటే సుప్రీం కోర్టు ఒప్పుకోలేదు కాబట్టి. సో అలాంటిది మళ్ళీ చేసి ఏదో అడావిడిగా ఇది చూస్తుంటే సైంటిఫిక్ కాదని మేధావులే చెప్పారు కదా, బీసీ మేధావులు చెప్పారు ఆ టైంలో. అలాంటిది దాన్ని తీసుకొచ్చేసి తప్పులు తడక తీసుకొచ్చి 56% ఉన్న బీసీలని 42% చూపించుకుంటూ దాంట్లో ఇంకోటి ఏంటంటే ముస్లింలను కూడా దాంట్లో చేర్చడం. ఈ ముస్లింలను దాంట్లో ఎందుకు చేర్చాలని నాకు అర్థం కాదు. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీ నిజంగానే బీసీలకి 42% ఇస్తారా, 52% ఇస్తారా, ఎంత ఇస్తారో అది ఇవ్వకుండా బీసీ మరి మైనార్టీలు దీంట్లో ఎందుకు చేర్చాలి? ముస్లింలను ఎందుకు చేర్చాలి? మీరు ముస్లింలు చేర్చకపోతే ఎందుకు? అదే ఇది డెఫినెట్గా ఇదంతా కూడా కాంగ్రెస్ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసం ముందు నుంచి మైనారిటీలు వాడుకుంటుంది, ఇప్పుడు మళ్ళీ బీసీలన్నీ వాడుకుందామని ప్రయత్నం చేస్తూ ఉంది. ఇదంతా కూడా ఏంటంటే కుట్రలో భాగమే తప్పితే రాహుల్ గాంధీ చేసినంతా కూడా ఏంటంటే భారతదేశంలో మళ్ళీ మేము కాంగ్రెస్ పార్టీ గెలవాలి, బీసీలు మాకు సపోర్ట్ చేస్తే రేపు పొద్దున అధికారంలోకి వస్తాం, ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చినట్టుగానే మిగతా రాష్ట్రాల్లో మేము వస్తామని చెప్పి ఒక ఆలోచనతోటి తీసుకొస్తున్న ప్రయత్నం తప్పితే వీళ్ళకు బీసీల మీద చిత్తశుద్ధి లేదు. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో చేసే బీసీలకు ఒరగబెట్టేది ఏమీ లేదు. ఊరికే ఇప్పుడు అడావిడిగా, ఎందుకంటే ఇప్పుడు ఏదైనా చేయాలంటే, ఏదైనా చట్టం చేయాలంటే పార్లమెంటులో ప్రవేశపెట్టాలి, అందరు మద్దతు కూడగట్టాలి, దాని మీద చర్చలు జరగాలి, అప్పుడే కదా యాక్ట్ వచ్చేది, అమెండ్మెంట్ చేసేది. కానీ అలాంటిది ఏం కాకుండా హడావిడిగా రాష్ట్రపతి గారికి పంపించడం, బీజేపీని మీద బురద జల్లటం, బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేయడం తప్పితే ఏం లేదు. ఇక్కడ ఒకటి భారతీయ జనతా పార్టీ డెసిషన్ తీసుకుంది. ఎందుకంటే ఒకప్పుడు
కేంద్ర మంత్రివర్యులు సుష్మా స్వరాజ్ గారే ఒకప్పుడు చెప్పారు బీసీ కులగణన చేయాలని చెప్పి. దాన్ని ఇప్పుడు మేము అమలు చేయబోతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో కాదు, భారతదేశం మొత్తం కూడా పాపులేషన్ సెన్సస్ వస్తూ ఉంది. సెన్సస్తో పాటుగా కుల గణగణ వస్తూ ఉంది. అది సైంటిఫిక్గా ఉంటుంది. అది ప్రజలకి డెఫినెట్గా ఒక యాక్ట్ వస్తుంది, రాజ్యాంగంలో చట్టం వస్తూ ఉంది, చట్టంగా మారుతూ ఉంది. అలాంటిది అంటే ఇది ఒక రాష్ట్రం కాదు కదండి, ఒక రాష్ట్రంలో చేసేది కాదు. ఇది భారతదేశం అంతా చేస్తున్నప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రం గురించే కాదు కదా. ఇంకొక 1 year అయిపోతే అది కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. వీళ్ళు అడావిడిగా దాన్ని వెయిట్ చేయకుండా ఇప్పుడు కులగణన తీసుకురాకపోతే 42% ఇది లోకల్ బాడీ ఎలక్షన్స్లో అమలు చేయకపోతే రేపొద్దున మేము ఓడిపోతున్న ఆలోచనతోటి ఇప్పుడు ఆర్డినెన్స్ మొదలు పెట్టుకున్నారు. ఆర్డినెన్స్ ఎవరికి పంపించాలి? అక్కడనేమో రాష్ట్రపతి దగ్గర బిల్లు ఉంటుంది, ఇక్కడనేమో ఆర్డినెన్స్ ఉంటుంది. వీళ్ళు చేతులు దులుపుకుంటారు. ఇక మా చేతులు ఏమి లేదు, మేము ఆల్రెడీ చేసేసినాం అని చెప్పి నేను అంటా ఉన్నాను. నేను కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాను, మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఎప్పుడో చేయాల్సి ఉంటుంది. ఇది ఆర్డినెన్స్ 42% అనేది మీరు ఎప్పుడైతే కులగణన చేసారో అప్పుడే మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఎన్ని రోజులు ఎందుకు ఆగారు మీరు? కోర్టులు చెప్పిన దాకా, కోర్టులు మొట్టికాయలు వేసిన దాకా మీ సర్పంచ్ల ఎలక్షన్స్ దగ్గర January 31st అయిపోయింది. ఇప్పటిదాకా మీరు వెయిట్ చేస్తున్నారు. ఇదంతా కూడా ఏంటంటే టైంపాస్ రాజకీయాలు, టైంపాస్ కార్యక్రమం కోసం చేస్తూ ఉన్నారు తప్పితే కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఏమైనా చెప్పిందా ఏదైనా ఉందంటే అదంతా కూడా ఉత్తదే. ఇప్పుడు ఈ 6 గ్యారెంటీలు ఎట్లా అయిపోయినాయో ఇది కూడా గట్లగా అయిపోయింది. ఇది బీసీ కులగణన కానీ ఈ రిజర్వేషన్ కానీ ఇదంతా కూడా ఏం చేయలేరు. నాకు తెలిసినంతవరకు పార్టీ పరంగా వాళ్ళు ఏమైనా ఇచ్చుకుంటారే తప్పితే ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు చేసేది ఏమి లేదు బీసీలకి. ఇదంతా కూడా ఉత్తదే. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం డెఫినెట్గా ఏదైతే చెప్పిందో అది డెఫినెట్గా చేసి చూపిస్తూ ఉన్నాం. ఇది కూడా చేసి చూపిస్తాం. అది భారతీయ జనతా పార్టీ వల్లనే సాధ్యమైతే తప్పితే వేరే పార్టీ వల్ల కాదు. ఇది డెఫినెట్గా అది క్లారిటీ ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు క్లియర్గా అలర్ట్ చెప్పేశారు. సో భారతదేశం అంతా కూడా కులగణన జరుగుతూ ఉంది, సైంటిఫిక్ రిపోర్ట్ వస్తుంది, రాజ్యాంగంలో యాక్ట్ వస్తుంది. డెఫినెట్గా ఇది జరిగే అవకాశాలు ఉంటాయి, జరుగుతుంది తప్పితే కాంగ్రెస్ పార్టీతో చేత కాదు. ఎందుకు చెప్తున్నా అంటే కర్ణాటకలో చేశారు. ఏం చేశారంటే ఇప్పుడు కర్ణాటకలో చేసి బీసీ కులగణన చేశారు. బీసీ కులగణన చేసిన తర్వాత ఏం చేశారు? వాళ్ళు అమలు చేస్తూ ఉన్నారా? మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సో అట్లాగే బీహార్లో చేశారు. బీహార్లో అమలు చేశారా? లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు నిబంధన ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చేయలేరు వీళ్ళు, రాజ్యాంగంలో మారుస్తే తప్పితే. సో అలాగా ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే దీన్ని మార్చాలి అంటున్నారు. 2 రోజులు ఆగితే బీసీ కులగణన వస్తుంది పాపులేషన్స్తో పాటుగా. సో అందుకని కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం, వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం రాహుల్ గాంధీని మెప్పించడానికి, ఒప్పించడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే ఈ కులగణన తీసుకొచ్చారు తప్పితే వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో చిత్తశుద్ధి లేదు. ఇన్ని సంవత్సరాలు వీళ్ళంతా టైం పాస్ చేశారు తప్పితే బీసీల గురించి ఆలోచన కానీ, అవకాశం కానీ, వాళ్ళకి ఉపయోగించుకోవాలనే ఆలోచన కానీ, బీసీలో బాగుపడాల ఆలోచన కానీ ఎట్టి పరిస్థితులు ఎక్కడ కూడా కనిపించలేదు. ఇది డెఫినెట్గా స్వార్థం కోసం చేస్తూ ఉన్నది. రామకోటి గారు, మీరు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. ఇవాళ ఇందిరా పార్కులో ధర్నాకు పిలుపునిచ్చారు. ఆ ధర్నా ఉద్దేశం ఏంటి అనేది, అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీసీ కులగణన చేసిందో ఆ తర్వాత జరిగిన మార్పులు చేర్పులు, ఇవాళ ఆర్డినెన్స్ తీసుకురావటం, ఇవన్నీ కూడా అంటే అంతవరకే కాదు, దీనికి ఒక చట్టబద్ధత కల్పించాలి అనేది మీరు ప్రధానంగా చేస్తున్న డిమాండ్. సో ఇవాళ ధర్నా ఎంతవరకు సక్సెస్ అయింది? దీని ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? నా పేరు అల్లంపల్లి రామకోటి, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. ఫస్ట్ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇక్కడ కూర్చున్న 3 పార్టీలు కూడా బీసీలతో బిచ్చమడిగి అధికారంలోకి వచ్చినవి. ఎన్నికల సమయం వచ్చినప్పుడు మాత్రమే ఇట్లాంటి డిబేట్ పెట్టడం కానీ, బీసీలను కల్లిబొల్లి మాటలతో మాయ చేయడం కానీ ఈ పార్టీలకు వెన్నతో పెట్టినటువంటి విద్య.